నాడు దళారీ వ్యవస్థ కోరల్లో చిక్కి నలిగిపోయిన రైతన్న నేడు ప్రజాప్రభుత్వంలో మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఇదే మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం సాధించిన అసలైన సామాజిక న్యాయం. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రైతు బిడ్డల ఆత్మగౌరవం కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా శక్తి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రజాప్రభుత్వం బలోపేతం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 84 రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు ఒక బలమైన వెన్నెముకగా నిలుస్తుంది. గత 2 ఏళ్లలో 139 కోట్ల రూపాయల టర్నోవర్ తో దాదాపు 43 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ కు పరిచయం చేసింది ప్రజాప్రభుత్వం. నాఫెడ్ సివిల్ సప్లైస్ భాగస్వామ్యంతో 333 కోట్ల రూపాయల మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జప్తు చేసింది. నారాయణపేట అడవుల్లో సహజంగా పెరిగే సీతాఫలాలు ఒకప్పుడు దళారీల పాలయ్యేది. కిలోకు కేవలం 6 రూపాయలు వచ్చే చోట నేడు మహిళా సంఘాలు 15 రూపాయలు పొందుతున్నారు. అంతేకాకుండా సెర్ఫ్ తో పాటు ప్రజాప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సీజన్ లేని సమయంలో కూడా సీతాఫలాల గుజ్జును భద్రపరుస్తూ ప్రముఖ ఐస్ క్రీమ్ కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ వినూత్న ప్రయోగం వల్ల మహిళల ఆదాయం రెట్టింపవడమే కాదు, వారి మేధస్సుకు పారిశ్రామిక గుర్తింపు లభించింది. గ్రామ స్థాయి సేకరణ కేంద్రాల ఏర్పాటుతో శ్రమ తగ్గడమే కాకుండా డిజిటల్ తూకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతులతో పూర్తి పారదర్శకత పెరిగింది. పండు తొక్కలు, గింజల నుండి బయో కంపోస్ట్ తయారు చేస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్న మహిళలు అక్షర జ్ఞానం లేకపోయినా ఆర్థిక జ్ఞానంతో అత్యద్భుతాలు సృష్టిస్తూ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో దళారీల పాలైన పల్లె ఆదాయాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి తెచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిదే. పెన్షన్ ద్వారా రైతులకు అజేయమైన బలాన్ని, మహిళా శక్తి ద్వారా ఆడబిడ్డలకు తిరుగులేని ఆర్థిక అండను అందిస్తూ తెలంగాణను నేడు దేశానికే సరికొత్త ప్రగతి నమూనాగా తీర్చిదిద్దుతోంది మన ప్రజాప్రభుత్వం.